పరిశుద్ధుడు పూజనీయుడైన దేవాతి దేవుని ఘనమైన మహోన్నతమైన నామాన్ని కొనియాడుతూ ఆ దివ్య నామాన ఈ సాయంకాలం చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భయంకర దినాలలో ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సన్నిధి, ఆయన సహాయం మెండుగా దేవుడు మనకు దయచేస్తూ తన నమ్మకత్వాన్ని ఎంతో హెచ్చుగా మన ఎరుడు కనపరుస్తూ తన మంచితనాన్ని సమృద్ధిగా మన ఎరుడు కనపరుస్తున్న ఆ గొప్ప దేవాతి దేవుని ఘనమైన నామాన్ని కొనియాడుతూ ఉంటున్నాను. గత దాదాపు 17 బైబిల్ స్టడీస్ అయినట్టుగా నా దగ్గర రికార్డు ఉంది. ఈ 18వ బైబిల్ స్టడీలో ఈ సాయంకాలం ముందు రాగలిగిన వారందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరొకసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. దేవుని వాక్యం ఎడల మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ ఆశను బట్టి, ఆకలిని బట్టి, దాహాన్ని బట్టి, కుతూహలతను బట్టి నేను సంతోషిస్తున్నాను. అబ్రహాం జీవితంలో నుంచి మహాదైవజనుడు, బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి, చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి, ఇటు క్రైస్తవ లోకానికి, అటు యూదా జనాంగానికి, అరబ్బులకు కూడా గౌరవప్రదమైన వ్యక్తిగా భావిస్తారు. అబ్రహామును ఆది పురుషుడిగా వారు భావిస్తారు. క్రైస్తవ లోక విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు జనకుడిగా ఆయనను మనము భావిస్తూ ఎంతగానో సంతోషిస్తాం. సో అబ్రహాం జీవితం దాదాపుగా మనం చివరి దశకు వచ్చాము. అంటే ఆయన జీవితంలోని సత్యాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగణాల్ని, ఆయనలో ఉన్న సౌశల్యాన్ని, ఆయనలో ఉన్న సత్ప్రవర్తనలు, ఆయన లోటుపాట్లను, బలహీనతలు, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కేవలం పాజిటివ్ సైడ్లే మనం చూడలేదు. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో హ్యూమన్ నేచర్ ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు. ఎగ్జాజరేషన్ చేస్తూ, మంచిని పెంచుతూ, చెడును దాచుతూ ఎక్కడ వెళ్ళలేదు. భక్తులందరి జీవితాలలో ఉన్న బలహీనతలు దేవుడు చూపించాడు, వారి బలాలను చూపించాడు. రాజుల గ్రంథంలో చదివితే అలాగే ఉంది. సో దేవుని పిల్లలంగా బైబిల్ ఈజ్ యాక్యురేట్, బైబిల్ ఈజ్ ట్రూ, అండ్ బైబిల్ ఈజ్ ప్రాక్టికల్, ప్రాగ్మాటిక్. బైబిల్ వాస్తవాలను చూపిస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది, సుగుణాలను తెలియజేస్తుంది, దుర్గుణాలను కూడా ఉన్నట్టుగా చూపిస్తుంది. దుర్గుణాలను ఎప్పుడు బలపరచడు దేవుడు, సద్గుణాలను ఆయన ప్రశంసిస్తాడు, మెచ్చుకుంటాడు. అబ్రహాం జీవితంలో అనేకమైన అద్భుతమైనటువంటి లక్షణాలు మనం చూసాం. కొన్ని బలహీనతలు అక్కడక్కడ మనం చూసాం. ఆయన విశ్వాసమైన పాఠశాలలో చేరినట్టుగా, విశ్వాస పాఠశాలలో చేరి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వాస్తవిక జీవితానికి సంబంధించిన పాఠాలను నేర్చుకుంటూ ఆయన వెళ్ళినట్టుగా మనం చూసాం. మొన్నటి దినాల లాస్ట్ బైబిల్ స్టడీలో 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయన తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడడం, 100 ఏళ్ల వయసులో, తాను 100కు పైగా దాదాపు 120 సంవత్సరాలు 115 సంవత్సరాల వయసులో తెల్లవారుజామున ఆయన లేవడం, 2 సర్వెంట్స్ ని సిద్ధపరచడం, తన కుమారుని తీసుకోవడం, దేవుడు చూపించిన మోరియా పర్వతం వైపు ఆయన బయలుదేరినట్టుగా మనం చూస్తాం. సో దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్తిగా లోబడిన వ్యక్తిగా, ఇంప్లిసిట్ అండ్ అటర్ ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి ఆయన సంపూర్ణ విశ్వాస్యతను కూడా కనపరిచాడు. హి వాజ్ అబ్సల్యూట్లీ టోటల్లీ ఫెయిత్ఫుల్ టు గాడ్. తర్వాత హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రొఫౌండ్ ఫెయిత్, ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసం దేవుని యందు కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు. గొప్ప ఆరాధికుడిగా కనబడతాడు. హి వాజ్ ఎ గ్రేట్ వర్షిప్పర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఈజ్ ద వన్ హూ డిస్ట్రిబ్యూటెడ్ ద వర్క్. తాను గొప్ప వర్క్ మ్యాన్ అని, పని చేసేవాడని, పనిని కుమారుని కూడా అప్పగించి పనిని డివైడ్ చేసుకోవాలి అన్న సత్యాన్ని ఆయన నేర్పించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కుమారునికి అద్భుతమైన సమాధానం ఇస్తాడు. గొర్రె పిల్ల ఎక్కడ అన్నప్పుడు యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు నాన్న అని చెప్తాడు. ఆ తర్వాత సర్వెంట్స్, మీరు ఇక్కడ ఆగండి, నేను నా కుమారుడు ఏం చేసి వస్తామంటే అక్కడ నేను నా కుమారుడు
మేము నిజంగా దేవుని పూజించి దేవునికి అక్కడ ఏమంటాడంటే వాస్తవంగా వాళ్ళతో మాట్లాడుతూ బ్రొక్కి అన్నమాట ఉపయోగిస్తాడు. తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి. సో హీ వాజ్ ఎ వర్షిపర్. ఈస్ టాకింగ్ అబౌట్ వర్షిప్. ఆ తర్వాత కుమారుడే చూసుకుంటాడన్నాడు. కానీ చెయ్యి కత్తి తీసుకొని పైకి లేపినప్పుడు దేవుడు అతను ఆపినట్టుగా మనం చూస్తాం. కుమారునికి బదులుగా ఒక పొటేలును దేవుడు చూయించగా ఆ కుమారునికి బదులుగా ఆయన ఆ పొటేలును అర్పిస్తాడు. అప్పుడు పరలోకంలోంచి దేవుని దూత ఆయనను మెచ్చుకుంటుంది. నీకొక్కడైన నీ కుమారుడైన ఇస్సాకును నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని దీని వలన నాకు కనబడుచున్నదని దేవుని దూత మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ కన్నులెత్తి చూస్తే ఆ పొట్టేలును అర్పించిన తర్వాత దేవుడు రెండవసారి అతనికి ప్రత్యక్షమై బయటికి తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూయించి, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలే సముద్ర తీరం వలె నేను నిన్ను నిశ్చయంగా విస్తరింప చేస్తానని చెప్తాడు. ఆ రీతిగా వారిద్దరూ తిరిగి బెయేర్షెబాకు వెళ్తారు. బెయేర్షెబాలో వారు నివాసం చేస్తారు. ఆ లాస్ట్ పార్ట్ లో రిబ్కాను గురించినటువంటి ప్రస్తావన మనకుంటుంది. అది లాస్ట్ టైం మనం చూసుకున్నాం. ఆ లాస్ట్ పారాగ్రాఫ్ లో 20 నుంచి 24 వరకు. ఎందుకంటే రిబ్కా ఇంట్లోకి రాబోతుంది, ఆ కోడలుగా రాబోతుంది. రిబ్కా మరి వాగ్దాన పుత్రుని భార్యగా రాబోతుంది. యేసు ప్రభు యొక్క వంశంలో ఆమె తల్లిగా, ఒక రకంగా ఆమె తల్లిగా రాబోతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరోక్షంగా ప్రస్తావిస్తాడు. ఇప్పుడు మనం 23వ అధ్యాయంలో ఉన్న సత్యాలను చూద్దాం. 23వ అధ్యాయంలో ఉన్నటువంటి షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. షారా కనాను దేశమందరి హెబ్రోనును కిరెతర్పాలో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాం షారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాం మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి ఆ హేతు కుమారుని చూచి, మీ మధ్య నేను పరవాసినిగా ఉన్నాను. మృతి పొందిన నా భార్య కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యమా ఈడని అడగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు అయినావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని నల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి అని ఆ విధంగా మాట్లాడతాడు. తర్వాత ఆ పొలాన్ని కొనడానికి ఆయన కొంటానంటాడు. సరే, వాళ్ళు ఇస్తారు, బేరమాడతారు. అదంతా మనం తర్వాత ముందుకు చూద్దాం. ఈ వాక్య భాగం ఇంతవరకు మనం చూస్తే శారా చనిపోయినట్టుగా చూస్తాం. శారా ఎన్నేళ్ళు బ్రతికింది? అక్కడ 127 ఏండ్లు బ్రతికింది. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ యొక్క వయసు పేర్కొనబడిన మొట్టమొదటి ఉదంతం ఇది. శారా ఇస్ ద ఫస్ట్ ఉమన్ ఇన్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ హూస్ ఏజ్ ఇస్ మెన్షన్డ్. ఆమె యొక్క వయసును పరిశుద్ధాత్మ దేవుడు 127 ఏండ్లు ఆమె బ్రతికినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఎ టైమ్ టు డై. మనమంతా ఈ లోకం విడవక తప్పదు. మనమంతా ఒకనొక దినాన్ని ఈ లోకాన్ని విడవాలి. అలా షారా కూడా ఈ లోకాన్ని విడిచే గడి వచ్చింది. ఆ సత్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. వీఆర్ ఆల్ బౌండ్ టు డై. మనమంతా ఈ లోకాన్ని విడవక తప్పదు. శారా జీవితంలో 127 ఏళ్ళు బ్రతికింది. అంటే ఇప్పుడు మనం చూస్తే అది ఎక్కువ వయసు. సో శారా అన్న మాటకు, సారాయి అనగా రాజకుమార్తె, ప్రిన్సెస్. ఆ తర్వాత శారా అన్న కూడా మై ప్రిన్సెస్, అదే అర్థం ఉంటుంది. ఒక రాకుమార్తెగా, ఒక రాణిగా పిలువబడ్డది శారా. నిజంగా తన జీవితంలో శారాను గురించి బైబిల్లో కొన్ని వచనాలే ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ దేవుడు. 1-2 వచనాలను చూసుకుందాం. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను మనం కొన్నింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
షీ వాజ్ ఎ హైలీ రిగార్డెడ్ ఉమెన్ ఇన్ ద స్క్రిప్చర్స్. లేఖనాలలో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగి అధికంగా గౌరవించబడిన స్త్రీలలో శారా ఒకటి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. షీ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ గాడ్లీ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. అంటే దైవికమైన జీవితాన్ని జీవించి విశ్వాస యోధురాలుగా, విశ్వాస వనితగా జీవించినటువంటి, గొప్ప విశ్వాస యోధురాలుగా జీవించినటువంటి మహా గొప్ప భక్తురాలు శారా. దేవుని పైన ఆధారపడి విశ్వాసంతో బ్రతికి భర్తకు పూర్తిగా సహకరించినటువంటి వ్యక్తిగా ఇక్కడ శారా కనబడుతుంది. శారాను చూస్తే రెండు వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 51 మొదటి వచనంలో ఆమె మన ప్రస్తావన ఉంది. యెషయా గ్రంథం 51 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఆయన ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతని పెక్కు మంది అగునట్లు చేసి తిని. దేవుడు శారా ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతుంది. శారాను దేవుడు ఆశీర్వదించినట్టుగా ఇక్కడ అబ్రహామును అంటే ఆ శారాను కూడా ఆశీర్వదించిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. A blessed woman. She was richly blessed by God. ఆ తర్వాత పేతురు పత్రికలో స్త్రీలను గురించి మాట్లాడుతూ పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారం శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రియ సిస్టర్స్, ఒక్కసారి ఈ మాటలు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. శారా ఎలా జీవించింది? పూర్వమందున స్త్రీలు తమ భర్తలకు లోబడుతూ దేవుని ఘనపరుస్తూ దైవికమైన ఆలోచన కలిగి వారు జీవించారు. నిజంగా వారు బాహ్య అలంకరణకి యొక్క ప్రాముఖ్యత ఇవ్వలేదు. పై వచనాలలో చూస్తాం. 4వ వచనంలో 3వ వచనం. జడలు అల్లుకొంటయు బంగారు నగలు పెట్టుకొంటయు వస్త్రములు ధరించుకొంటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమున అక్షయాలంకారం గల మీ హృదయాంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. శారా జీవితంలో చాలా చక్కనిది ఆమె. షీ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. శారీరక అందం ఉన్నప్పటికీ అంతకంటే హృదయాంతరంగా స్వభావం, ఆత్మీయ అందం ఆయనకి ఎంతగానో ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. ఈ అలంకారం దేవుని దృష్టికి మిగుల విలువగలది కాబట్టి భర్తకు లోబడి, భర్తను గౌరవించి, యజమానుడిని పిలిచి జీవించిన ఆ జీవితం అదెంతో ఆదర్శప్రాయం. అది శారా జీవితంలో నుంచి మనం నేర్చుకునే అమూల్యమైనటువంటి సత్యం. కాబట్టి మీరును యోగ్యముగా నడుచుకుంటే, కంటే స్త్రీలతో అంటున్నాడు. అబ్రహాము యజమానుడిని పిలిచి అతనికి లోబడి ఉండెను. ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, సహోదరిలారా, సిస్టర్స్, వివాహమైన వారు ఒకసారి పరీక్షించుకోండి. నిజంగా ఆర్ యూ సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్స్? డు యూ ఒబే యువర్ హస్బెండ్స్? మీ భర్తలకు మీరు లోబడి ఉన్నారా? శారా వలె అతనికి లోబడి ఉండేనన్న మాట మిమ్మల్ని గురించి వర్తిస్తుందా? ఆమె యోగ్యంగా నడుచుకున్నది, మీరు యోగ్యంగా నడుచుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. భగత్ సింగ్ గారు ఒక రకమైన జోక్ ఆయన చెప్పేవాడు. స్త్రీకి భర్త తల అని బైబిల్ చెప్తుంది కదా, శిరస్సు. భర్తకు శిరస్సు యేసు ప్రభు. యేసు ప్రభు శిరస్సు తండ్రిని దేవుడు అన్నట్లుగా అలా చెప్తూ వస్తాం. అయితే స్త్రీలు అంటారట, మీరు పురుషులుగా భర్తలతో అంటారట, మీరు మా తలలుగానే ఉండండి, మా శిరస్సుగానే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, అయితే మేము మెడలుగా ఉంటామంటారంట స్త్రీలు. అంటే అర్థం ఏంటి? నా వైపు చూడండి. సో మెడ ఎలా తిప్పితే తల అలా తిరుగుతుంది. ఒకవేళ అలా ఉన్నారా స్త్రీలారా? రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉన్నదా? భర్తలను మీరు
ఆడిస్తున్నారా? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. సారా అలాంటిది కాదు. సారాలో బలహీనతలు ఉన్నాయి. ఆమె పరిపూర్ణాలు కాదు, బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ ఓవరాల్ గా ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఏంటంటే, ఆమె తన యజమానుని, తన భర్తను యజమానుడని ఆయనకు లోబడి జీవించినట్టుగా చూస్తున్నాం. సారాలో ఉన్నటువంటి సుగుణాన్ని బట్టి నిజంగా మనం ప్రభును స్తుతించాలి. ఆమె జీవితం ఒక ఆదర్శప్రాయంగా స్త్రీలంతా మన ముందు ఉంచుకొని, మీ ముందు ఉంచుకొని శారాను చూస్తూ వెళ్ళాలి అన్న విషయాన్ని మనం తీర్మానం చేసుకుందాం. గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి, అబ్రహామును గనపరిచిన వ్యక్తి, అబ్రహాంకు లోబడ్డ వ్యక్తి, విశ్వాసంతో అనేక సత్యాలు నేర్చుకున్న వ్యక్తి, అనేక తప్పుటడుగులు వేసినప్పటికీ, తప్పుడు సలహాలు ఇచ్చినప్పటికీ తిరిగి దేవుడు ఆమెను దర్శించి ఆమెను నెమ్మదిగా ఒక చక్కటి ఆదర్శప్రాయమైన మహిళగా, ఒక స్త్రీగా, ఒక దైవజనరాలుగా, అనేక జనాంగాలకు తల్లిగా ఆమెను తీర్చిదిద్దినట్టుగా, ఆమె పేరు తగినట్టుగా దేవుడు ఆమెను తీర్చిదిద్దాడు. సాయంకాలం ముందు ఒక్కసారి సిస్టర్స్ మనం లేదా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఆమె చనిపోయిన తర్వాత ఎందుకు వచ్చాడంటే చూడండి, అబ్రహాం అక్కడ 2వ వచనంలో, కనాను దేశం అందులో హెబ్రోను కిరియతర్బాలో మృతునందున అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఏడ్చుటకు వచ్చాడట, అంగలార్చుటకు వచ్చాడట. చాలా మంది చనిపోయినప్పుడు ఏడుస్తుంటే చాలా మంది దేవుని సేవకులు, పెద్దవాళ్ళు అట్లా ఏడవద్దమ్మా, అసలు ఏడవకూడదు మీరు అని అంటుంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఫూలిష్, ఇట్స్ నథింగ్ బట్ అన్యాచురల్. ఏడవకూడదు అని చెప్పడం అస్వాభావికం. దేవుడు మనలో, మన జీవితంలో నవ్వు పెట్టాడు, ఏడుపు పెట్టాడు. వీఆర్ మేడ్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఈవెన్ క్రయింగ్ ఆర్ సారో. అవసరమైనప్పుడు దుఃఖము, అవసరమైనప్పుడు ఏడుపు, అవసరమైనప్పుడు నవ్వు అనేది. అందుకనే హెబ్రోను సియోను గీతాలు ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు అనేటువంటి ఆ అర్థం ఇచ్చి ఒక పాట ఉంటుంది. తన భార్య కొరకు అంగలార్చుటకు ఆయన వచ్చినట్టుగా చూస్తాం, ఏడ్చుటకు వచ్చినట్టుగా చూస్తాం. ఎవరైనా ఏడవద్దని చెప్తే తప్పని గమనించండి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏడవద్దని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు. ఎంతో మంది భక్తులు చనిపోయినప్పుడు, చాలా రోజులు, యాకోబు చనిపోయినప్పుడు, మరి యోసేపు వాళ్ళ అన్నలు కూడా చూడండి ఒకసారి, ఆదికాండం 50వ అధ్యాయం 10వ వచనం, యోర్దానునకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి, అది అక్కడ బహుఘోరముగా అంగలార్చరి. అతడు తన తండ్రిని గురించి 7 దినములు దుఃఖములు సెలిపెను. చూడండి, మరి తండ్రి చనిపోయినప్పుడు కుమారుడైన యోసేపు, మిగతా బ్రదర్స్ అంతా కూడా వారు బహుఘోరముగా అంగలార్చరనే మాట ఉంది. ఎంతో దుఃఖంతో ఏడ్చారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు నిరీక్షణ ఉంది కాబట్టి, ఈ మరణం అనేది అంతం కాదు కాబట్టి, తెస్సలోనికైలకు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీరు అన్యుల వలె దుఃఖించకూడదని అంటాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె, 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని అంటాడు. దుఃఖపడొద్దని చెప్పడం లేదు, కానీ నిరీక్షణ లేని వాళ్ళు ఏడ్చినట్టుగా మీరు ఏడవకూడదు, దుఃఖించకూడదు అని. మనమంతా ప్రభునెరిగాం, మనమంతా ప్రభులో ఉన్నాం. ప్రభు తిరిగి లేచిన దేవుడు మనకున్నాడు. ఆయన వచ్చినప్పుడు లేదా మనం పిలిచినప్పుడు ఆయన రాజ్యంలో ఉంటామన్న నిరీక్షణ మనకుంది కాబట్టి, ఆ నిరీక్షణ కలిగి మీరు జీవించండి అని అంటాడు. అట్టి నిరీక్షణ కలిగిన మనము అన్యుల వలె దుఃఖించం. అది ఆ పాయింట్ గమనించండి. దుఃఖం అనేది సహజం. మీకు తెలుసు, చాలా మందికి తెలిసి ఉంటుంది, యేసు ప్రభు స్వయంగా ఏడ్చాడు, ఆయన కన్నీళ్లు విడిచెను అని బైబిల్లో ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు ఫిజికల్ గా యేసు ఏడ్చాడు, ఆయన కళ్ళలో నుంచి నీళ్లు వచ్చినట్టుగా బైబిల్లో పరిశుద్ధాత్మ రాసి. కాబట్టి దుఃఖం అనేది సహజం. తన భార్య, ప్రియమైనటువంటి భార్య, దాదాపుగా 100 సంవత్సరాలు, మీరు ఇప్పుడు 127 సంవత్సరాలు కదా, ఇక్కడ 120, 75 అంటే దాదాపు 60 సంవత్సరాలకు పైగా వారు కలిసి జీవించారు. మరి అలాంటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసి జీవించినటువంటి సతీమణి లేనప్పుడు ఎంత దుఃఖం, ఎంత వేదన ఉంటుంది. కాబట్టి ఆయన ఏడ్చాడు, దుఃఖించాడు. అది సో ఆ తర్వాత
అబ్రహాం ఏం చేస్తాడంటే తన భార్యను పాతి పెట్టడానికి ఒక స్థలాన్ని అన్వేషిస్తాడు. ఆ దేశంలో తన మృతి పొందిన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి, బాబు, మీ మధ్య నేను పరదేశినిగా పరవాసిగా ఉన్నాను. మృతి పొందిన ఇది నా దేశం కాదు. నేను మీ మధ్య పరదేశిగా ఉన్నాను, పరవాసిగా ఉన్నాను. నా భార్యకు ఒక స్థలం కావాలి. ఇది మీ స్థలం, నేను మీ నుంచి కొంటాను, మీరు నాకు అమ్మాలి అని అడుగుతాడు. అప్పుడు హేతు కుమారులు అంటారయ్యా, అతి శ్రేష్టమైన దానిని నీ భార్యకు, దాని యందు నీ భార్యని సమాధి చేయవచ్చు, పాతి పెట్టవచ్చు అని చెప్తారు. ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం లేచి చూడండి అక్కడ 7వ వచనం, ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడెను. అది చూడక ముందు, అయ్యా మా మాట విను, నీవు మా మధ్యన మహారాజు అయినావు. ఆలోచించేద్దాం. అయ్యా నీవు మా మధ్య మహారాజు అయినావంటే హి వాజ్ అ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్. అబ్రహాం ఎంతగానో గౌరవింపబడిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. వాళ్ళంతా ఎంతో గౌరవించారు ఆయనను. ఆయన ఆ టెస్టిమనీ కాపాడుకున్నాడు, చక్కటి సాక్ష్యాన్ని కలిగి జీవించాడు. తాను ధైర్యంగా బలిపీఠాలు కడుతూ అన్ని రాజ్యంలో ఉన్నప్పటికీ జీవము గల దేవుడైన యెహోవాకు బలిపీఠాలు కట్టాడు. ఆయన బావులు త్రవ్వాడు. అంటే తన ఆత్మీయ జీవితంలో జీవజలాన్ని తాగుతూ నిత్యము ప్రభును ఆరాధిస్తూ జీవము గల యెహోవా దేవుని ఆరాధించి ప్రార్థించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండే వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. ఇక్కడ కొన్ని నిమిషాలు ఆగుదాం. బైబిల్లో ఎంతో మంది తమంతకు తాము చెప్పుకోలేదు మేము ఫలానా వారమని, కానీ ఇతరులు వారిని చూసినప్పుడు సాక్ష్యం ఇచ్చారు. అబ్రహామును చూసినప్పుడు మహారాజు అయి ఉన్నావు అంటున్నారు. ఎంత గొప్ప విషయం. మైటీ ప్రిన్స్ అంటారు అక్కడ ఇంగ్లీష్ లో. ఎలిషా వస్తూ పోతూ ఉంటే ఒక స్త్రీ అంటుంది ఎలిషాను గురించి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, తన పెనిమిటితో భర్తతో అంటుంది, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. సహోదరులారా, ఎలిషా చెప్పుకోలేదు. ఎలిషా ఆమె ఇంటికి వస్తున్నాడు, బయటికి పోతున్నాడు, ఆతిథ్యం తీసుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన కదలికలు, ఆయన ముఖ కవలికలు, ఆయన కదలికలు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆమె కనిపించింది, హీఈస్ ట్రూలీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. నిజముగా దైవజనుడు, భక్తి గల దైవజనుడు, a devoted godly man అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు, నీ ఆఫీసులో, నీ పని చేసే స్థలంలో చూస్తున్నప్పుడు, నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, నిన్ను నన్ను చూస్తున్నప్పుడు, నిజముగా ఇతడు భక్తిగల దైవజనుడు, ఇతడు భక్తిగల స్త్రీ, భక్తిగల పురుషుడని నిన్ను నన్ను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలరా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. బైబిల్లో ఇతరుల ద్వారా మంచి సాక్ష్యం పొందిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కృత నిబంధనకు వస్తే చాలా మంది అలా ఉంటారు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం మనం ఇది చూసాం. గత సంవత్సరం మనం అపొస్తల కార్యాలను మనం ఎంతగానో ధ్యానించాం. 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొని వాడైనా క్షమించండి, 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల మీలో మీరు ఏర్పరచుకొనుడి. ఏ పేరు పొందాలట? మంచి పేరు. a good reputation, good name. ఎవరు అనాలి ఆ మాట? ఇతరులు అనాలి. వారిని గమనిస్తే, వారిని చూస్తే వారు మంచి పేరు కలిగిన వారుగా ఉండాలి. 10వ అధ్యాయం చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుండెను. చూడండి అక్కడ, ఆయన కొర్నేలి యూదా వ్యక్తి కాడు, యూదుడు కాడు. కానీ ఆ చుట్టుప్రక్కల యూదా ప్రజలంతా కూడా ఆయనను చూసి ఏమంటున్నారంటే,
ఎవరట ఆయన? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన చుట్టుప్రక్కల ఉన్నవారు, ఈయన అన్యుడు, కొర్నేలు అన్యుడు, మిగతా వారంతా యూదులు. అలా మన చుట్టూ ఇప్పుడు అన్యులు ఉన్నారు, మనం క్రైస్తవులం. ఇతరులు మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. ఎంత మంచి సాక్ష్యం! ఇది ఎవరిని గురించి? తిమోతిని గురించి రాయబడ్డ మాట అది. ఇలా బైబిల్లో ఎంతో మంది ఇతరులు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళంతకు వాళ్ళమే మంచివారని చెప్పుకోలేదు. అపొస్తల కార్యం 22వ అధ్యాయం 12వ వచనం. అపొస్తల కార్యములు 22వ అధ్యాయం 12వ వచనం. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు నైన అననీయాను ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి. అననీయ అక్కడ ఉన్నటువంటి యూదులందరి చేత మంచి పేరు పొందాడు. భక్తిపరుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం చొప్పున నడిచాడు. సాయంకాలం ముందు ఆనాడు అబ్రహాము జీవితాన్ని వారు చూసినప్పుడు మంచి టెస్టిమనీ, అద్భుతమైన సాక్ష్యాన్ని తాను కాపాడుకున్నాడు. తాను మహారాజుగా వారు గుర్తించారు. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా వారు గుర్తించి, అయ్యా నీకు అతి శ్రేష్టమైన పొలాన్ని ఇస్తామంటున్నారు. చూడండి, వాళ్ళు ఆయనను చూసి దే వర్ డీప్లీ ఇంప్రెస్డ్ బై హిస్ క్యారెక్టర్. తర్వాత నీవు ఏదైనా తీసుకో, అతి శ్రేష్టమైంది అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాం వారితో అన్న మాట ఏంటంటే, నేను మీ మధ్య పరదేశునిగాను పరవాసినిగా ఉన్నాను అంటాడు ముందు. అది నేను చెప్పడం మర్చిపోయాను. 1-2 వచనాలు చూద్దాం. ఇది కూడా మనకు అవసరం. మరి అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దగ్గరగా ఉన్న దినాల్లో ఉన్నాం, లోకమంతా అల్లకల్లోలంగా ఉన్న దినాల్లో ఉన్నాం. మనం ఈ లోకంలో శాశ్వతము కాదు. ఇది మనమంతా కూడా యాత్రికులముగాను పరదేశులంగానే ఉన్నాం. నేను పరవాసిగా ఉన్నానని అబ్రహాం అంటాడు. అబ్రహాముని గురించి చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 11:13. దయచేసి ఎవరైనా చదవండి, మీకు వినబడుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి. వినపడుతుంది. చదవండి, వేరే వాళ్ళు ఎవరైనా చదవండి. అబ్రహాం 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతునందిరి. పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు. ఎవరు పైన ఉన్నారు అక్కడ? ఎవరు? అబ్రహామే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారందరూ కూడా ఈ లోకంలో వారి గుడారాలను 9వ వచనంలో విశ్వాసముని బట్టి అతనితో కూడా ఆ వాగ్దానం మనకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులయ్యుండిరి. ఈ సత్యాన్ని అబ్రహాం, అయ్యా నేను మీ మధ్య పరవాసిగా ఉన్నాను అని ఆయన యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని భక్తులందరూ కూడా అలా ఒప్పుకున్నారు. ఈ లోకం శాశ్వతం కాదని వారు గుర్తించారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు గుడారాలలో నివసించారు. లేవి పత్రిక 25-23లో లేవి పుస్తకం, లేవీలకు రాయబడిన లేవియా కాండం 25వ అధ్యాయం, లేవియా కాండం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి ఎవరన్నా. లేవియా కాండం. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు అంటున్నాడు దేవుడు. ఆనాడు మోషేకు తెలిపాడు, అబ్రహాంకు తెలిపాడు, మోషేకు తెలిపాడు. భక్తులందరూ కూడా అలాగే భావించారు. దావీదు కూడా ఆ సత్యాన్ని గుర్తించాడు. 39వ కీర్తన 39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నీ దృష్టి అతిథి వంటి వాడను, నా పితరులందరి వల్ల నేను పరవాసిని ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనమంతా పరవాసులము, పరదేశులము. పరవాసులనే ఇళ్ళ ప్రభు అనే పాట పాడుకుంటాం కదా.
సో నా పితరులందరి వల్ల నేను, దావీదు అంటున్నాడు ఈ మాట. అబ్రహాం అన్నాడు, మోషే అన్నాడు, దావీదు అన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఆ సత్యాన్ని గమనించాలి. మనం కూడా పరవాసులమే, మనం కూడా పరదేశులమే. ఈ దేశం మనకు శాశ్వతము, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన పౌరత్వం పరలోకముందు అంటాడు. ఈ శాశ్వతం కాని లోకాన్ని అంటుపెట్టుకొని మనం జీవించకూడదు. మనం ఈ లోకంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఎలా బ్రతకాలో చెప్తాడు పేతురు. మరి మనమంతా శాశ్వతమైన పరవాసులముగా ఉన్నప్పుడు ఎలా బతకాలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చూడండి, ప్రవాసులుగా పరదేశులుగా అంటే ఎలా బతకాలట? ఆత్మకు శరీరానికి పోరాటం ఉంటుంది. ఆత్మ శరీరం విరోధంగా పోరాడుతుంటాయి. శరీరాశలు మనం లాగుతుంటాయి. ఆత్మానుసారంగా జీవించకుండా శత్రువు పనిచేస్తాడు. మనం ఏం చేయాలి? ఈ శరీరాశలను విసర్జించాలి. అన్ని జనులు మనల్ని అనేక విషయాల్లో దూషిస్తుంటారు. మంచి ప్రవర్తన వారు ఎప్పుడైతే మనల్ని చూస్తారో వారు దర్శన దినమున దేవుని మహిమపరుస్తారట. కాబట్టి అబ్రహాము సత్యాన్ని గమనించాడు, తాను పరవాసిగా జీవించాడు. అలాగే మనమంతా కూడా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అని కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, నేను మీ మధ్య పరదేశునిగా ఉన్నానంటాడు. ఆ తర్వాత వాళ్ళు, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నాను, అద్భుతమైన సాక్ష్యాన్ని పొందాడు. తర్వాత చూడండి, కిందికి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు అబ్రహాము లేచి, 23వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. మృతి పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను మీ పాతి పెట్టుకు మీకు ఇష్టమైతే నా మాట వినుడి అని తర్వాత వెళ్ళని గురించి మాట్లాడతాను అనుకోండి. అబ్రహామును వాళ్ళేమంటున్నారు? మహారాజు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? వారి ఎదుట సాగిల పడుతున్నాడు. ఇదేంటి అసలు వింతగా లేదు? ఎవరైనా నిన్ను మహారాజు అంటే, అరే మహారాజు నా కాళ్ళ మీద పడి అంటాం. ఇక్కడ నా కాళ్ళ మీద నా కాలుతో తొక్కేస్తానంటాం. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? వాళ్ళ ఎదుట సాగిల పడుతున్నాడు. ఇది అద్భుతం, అమోఘం. ఇది ఆయనలో ఉన్న వినమ్రత, ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న తగ్గింపు అనేది కనబడుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు యేసు ప్రభు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అని అన్నాడు. కాబట్టి యేసయ్య ఆయన దీన మనసు గలవాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తాను దేవునితో కూడా సమానముగా ఉంటున్న విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుని స్వరూపము కలిగిన వాడైండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొనెను అనే మాట ఉంటుంది. దేవాతి దేవుడు దాసుడుగా ఈ లోకంలో పుట్టాడు. అది దీనత్వం. అబ్రహాంలో అది కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. దీనత్వం దేవుని ఎదుట ఉండాలి, మనుషుల ఎదుట ఉండాలి. రెండు అవసరమే. మరి అబ్రహాంలో రెండు కనబడతాయి. ఇక్కడేమో మనుషుల ఎదుట కనబడుతుంది, దేవుని ఎదుట. చూడండి 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. What a humble man he was. How humble he was. He humbled himself so much. And he considered himself as a dust and ashes. ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడతానంటున్నాడు. ఎంత వినమ్రత అండి, ఎంత తగ్గింపు. బైబిల్లో చాలా మంది భక్తులు అలా ఉన్నారు. దేవుని ముందు తగ్గించుకోవాలి, మనుషులను తగ్గించుకోవాలి. రెండు అవసరమే. ఇక్కడ మనుషులను తగ్గించుకుంటున్నాడు. మీరు ఇంకా ముందుకు చూస్తే అక్కడ చూడండి 12వ వచనం, ఆదికాండం 23:12. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడ్డాడు. ఇక్కడేమో హేతు కుమారులు ఒక కుటుంబం ఎదుట సాగిలపడ్డాడు, అక్కడ మొత్తం ప్రజలందరిట సాగిలపడ్డాడు. ఎంత ఆశ్చర్యం అండి. మహారాజు ఎవడన్నా ప్రజల ముందు సాగిలపడతాడా? అదే క్రైస్తవ్యం అంటే. అది యేసు ప్రభు లోకానికి చూపించింది.
క్రైస్తవ్యం అంటే దీనత్వము, సాత్వికం, అన్నిటిని భరించడం, అన్నిటిని సహించడం, అలాగే మనల్ని మనం తగ్గించుకోవడం. భక్తుల జీవితాలు ఎంతో మంది అలా ఉన్నారు. దావీదు అలా ఉన్నాడు. దావీదు తను తాను తగ్గించుకున్నాడు. మోషే తన గురించి తగ్గించుకున్నాడు. మోషేని గురించి చేసి దేవుడు ఏమంటాడు? సంఖ్యాకాండం 12:3 భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది is the humblest man on the face of the earth. God himself testified to the fact that he was humble. ఆయన దీనుడు, సాత్వికుడు అనే విషయాన్ని దేవుడైన యెహోవాయే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరితో చెప్పాడు ఆ మాటలు? అహరోనుతోను మిరియాంతో చెప్పాడు. నా సేవకుడైన మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ తర్వాత మనం ముందుకు చూస్తే దావీదులో కూడా తను తగ్గించుకుంటాడు. మనుషులేదా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువా నన్నును నా కుటుంబాన్ని ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అంటాడు. నేను ఎంతటి వాడను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో తను తాను దేవునింటే తగ్గించుకున్నాడు. మరి మనుషులైతే ఎప్పుడు తగ్గించుకున్నాడు? తన మామ తరుముతున్నాడు చంపడానికి. ఒక గుహలో దొరికాడు సౌలు. దొరికినప్పుడు ఒక్క దెబ్బతో చంపేయచ్చు, కానీ చంపలేదు. అప్పుడు సౌలును లేపి, రాజా నీవు నన్ను ఎందుకు తరుముతున్నావు? ఇదిగో నేను మిన్నల్లంటి వాడును, నల్లి వంటి వాడును, చచ్చిన కుక్క వంటి వాడిని అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో మాటలుంటాయి. సమూయేలు మొదటి గ్రంథం 24:14లో నేను చచ్చిన కుక్క వంటి వాడును. ఎంత అద్భుతమైన తగ్గిపండి. అలాగే దానియేలు జీవితంలో అలా కనబడుతుంది. బాబు నీవు అంత తెలివిగలవాడవని విన్నానంటే, లేయా నేను ఎవరికంటే ఇతర మనుషుల కంటే నేను తెలివైన వాడును కాను అని దానియేలు ఒప్పుకుంటాడు నెబుకద్నెజరు ముందు. పరలోకమందు దేవుడు ఉన్నాడనే సంగతి తెలపడానికి దేవుడు నాకు కలభావాన్ని తెలిపాడని దేవుని కనపరిచాడు. తాను తగ్గించుకున్నాడు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. కొరింథీ మొదటి పత్రిక 15:9లో అపొస్తలులందరిలో నేను తక్కువవాడను. అపొస్తలులందరితో పోల్చినప్పుడు తాను తగ్గించుకుంటున్నాడు. ఎఫెసీ 3:11లో పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడిని అంటాడు. పరిశుద్ధులందరితో, విశ్వాసులందరితో పోల్చినప్పుడు నేను అత్యల్పుడను. ఇంగ్లీష్ లో లెస్ దాన్ ద లీస్ట్. ఐ ఆమ్ లెస్ దాన్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద సెయింట్స్ అంటాడు. కొంతమంది ఉంటారు అపొస్తలులు, వాళ్ళతో పోల్చినప్పుడు నేను తక్కువ అని అంటాడు. విశ్వాసులు చాలా వేల మంది ఉంటారు, వాళ్ళతో పోల్చినప్పుడు నేను అల్పుడిని అంటాడు. తర్వాత ప్రధాన పాపిని అంటాడు. పాపులందరిలో నేను ప్రధాన పాపిని. తిమోతి మొదటి పత్రిక 1:15-16లో పాపులను రక్షించు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని అంటూ అట్టి వారిలో నేను ప్రధానుడను అంటాడు. చూడండి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ప్రోగ్రెసివ్ హ్యూమిలిటీ. వయసులో ఎదిగిన కొలది ఆయన దీనత్వంలో ఎదుగుతున్నాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. మరి నువ్వు నేను వయసులో ఎదిగితే గర్వంలో ఎదుగుతాం, వయసులో ఎదిగితే అతిశయంలో ఎదుగుతాం. అయితే భక్తులు ఎవరు కూడా 175 ఏళ్ల వయసులో దాదాపుగా ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రజల ఎదుట సాగిలపడ్డాడు అబ్రహాము. ఎంత దీనత్వం, ఎంత సాత్వికం ఒకసారి ఆలోచించండి. చివరికి బాప్తిస్కున్న యోహాను గురించి యేసు ప్రభు ఏమంటాడు? స్త్రీలు కనిన వారిలో ఈ యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరని అంటాడు. మరి ఆ మాట అన్నప్పుడు యోహాను అలా ఆకాశానికి ఎగిరిపోవాలి, కానీ యోహాను ఏం ఎగిరిపోలేదు. యోహాను అంటాడు, ఆయన చెప్పులు మోయిటకైనను, ఆయన చెప్పుల వారు విప్పుటకైన నేను యోగ్యుడను కానంటాడు. యోహాను సువార్త 3:30లో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది అంటాడు యోహాను. That is humility. Humility is the hallmark of Christianity. క్రైస్తవ్యంలో హ్యూమిలిటీ అనేది అత్యంత ప్రధానమైనటువంటి సుగుణం. దానికి ఆపోజిట్ ఏంటి? హ్యూమిలిటీకి అహంకారం, గర్వం. ఈనాడు మనం ఎన్నో రకాలైన గర్వం మనలో ఉంది. ముఖాన్ని చూసుకొని గర్విస్తాం, బట్టలను చూసుకొని గర్విస్తాం, వంశాన్ని, బ్యాక్గ్రౌండ్, గోత్రాన్ని చూసి గర్విస్తాం, మనకున్న టాలెంట్స్ చూసి గర్విస్తాం,
మనకున్న స్థాయిని చూసి గర్విస్తాం. రకరకాల గర్వాలు, ప్రైడ్ ఆఫ్ ఏజ్, ప్రైడ్ ఆఫ్ గ్రేస్, ప్రైడ్ ఆఫ్ లేస్, ప్రైడ్ ఆఫ్ రేస్ అని రకరకాల ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. అలా ఉన్నామా? గర్విస్తున్నామా? సృష్టిలోని మొదటి పాపం ఏంటో తెలుసా మీకు? అహంకారం. అహం అంటే నేను. లూసిఫర్ నేను మహోన్నతునితో సమానంగా ఉంటాను, ఆకాశం పైన నా పర్వతాన్ని, నా సింహాసనాన్ని అధిష్ఠించుకుంటాను అని అన్నాడు. యెషయా 14:14లో నేను నేను నేననే మాటలు ఎన్నోసార్లు కనబడతాయి. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప మహారాజు అని పిలిపించుకున్నాం. ఆయన చాలా రిచ్, మీకు చాలా మందికి తెలుసు అనుకుంటాను. ఎంతో మంది 300కు పైగా సేవకులు కలిగిన ఆయన, ఎంతో సంపన్నుడు ఆయన, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఎక్కడ అహంకారం లేదు, ఎక్కడ గర్వం లేదు. ఆ ప్రజలైతే తాను సాగిలపడ్డాడంటే నాకైతే ఆశ్చర్యపడ్డాను, నాకేం అర్థం కాలేదు. అలాంటి దీనత్వం, అలాంటి తగ్గింపు నీకు నాకు ఉన్నదా? ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పుడు అబ్రహాం అంటాడు వాళ్ళ దగ్గరికి పోయి, నా భార్యను పాతి పెట్టడానికి ఆ మక్బేల ఆ గుహనిస్తే చాలు అన్నాడు. అక్కడ గుహ ఒకటి ఉంది, ఆ గుహను నాకు ఇస్తే చాలు అని అంటే, అది ఎవరిదంటే ఆ ఎఫ్రోను, హిత్తీయుడైన ఎఫ్రోన్, అది 10వ వచనంలో. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యని పాతి పెట్టుమనను. ఇక్కడ బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఎవరు? ఈ ఎఫ్రోన్. ఆయన గుహను అడిగితే వీడేమి ఇస్తానంటున్నాడు? సార్ గుహ ఒక్కటి కొంటే సరిపోదు, మొత్తం ఈ పొలం అంతా కొనాలి, అప్పుడు పొలంతో పాటు నీవు గుహను తీసుకుంటే నేను ఉంటాను అని అంటే, అది బిజినెస్ టాక్టిక్స్. ఆయననేమో పొలం గుహ కావాలంటే వీడేమంటాడు? సార్ ఉట్టి గుహ రాదు, పొలంగా కొనాలి, అప్పుడు నా ప్రజలు ఎదుటనే అది నీకు ఇచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యని పాతి పెట్టమన్నప్పుడు, అప్పుడు ఆయన మళ్ళా ప్రజలు ఎటు సాగిలపడ్డప్పుడు ఎఫ్రోను, సరే కాని నా మని వాళ్ళకి ఇచ్చుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను. బాబు, నేను వెల ఇస్తాను, కొంటాను, అది నాకు ఫ్రీ అవసరం లేదు. ఆ మాట గమనించండి. అందుకే ఎఫ్రోను, బైబిల్ కామెంటేటర్స్ అంటారు, కొంత బేరం ఆడినట్టు, కానీ అబ్రహాం బేరం ఆడినట్లుగా ఏమీ లేదు. అబ్రహాం చాలా ఉదారమైన స్వభావం కలిగిన వాడు. ఈజ్ అ జెనరస్ మ్యాన్. ఆయన ఔదార్యం కలిగిన వ్యక్తి. చిల్లరగా బేరాలు ఆడుకుంటూ ఆయన కూర్చోలేదు. ఆ పొలాన్ని కొన్ని సామర్థ్యం ఆయనకుంది కాబట్టి వెంటనే ఆయననే 400, వాడేమంటే అక్కడ చూడండి, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులములు వెండి చేయను, నాకు నీకు అది ఎంత అని వాడు ఆయన చాలా చమత్కారంగా హుషారుగా మాట్లాడుతున్నారు. నీ భార్యని ఇక్కడ పాతి పెట్టుకొని మనం ఉత్తరం ఇస్తే అబ్రహాం ఎఫ్రోను మాట వినను. అప్పుడు అబ్రహాం 400 తులాల వెండిని ఇచ్చి ఆ పొలాన్ని, ఆ వెండిని తూచి, అందరి తాను తూచి ఇచ్చి పొలాన్ని కొన్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఏం కనబడుతుంది మనకు? అబ్రహాం ఎంతో నిజాయితీగా ఉన్నాడు. అబ్రహాం ఎంత ఉదార స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాం ఎంత డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. చిల్లరగా బేరాలాడుతూ తన స్థాయికి తగ్గట్టుగా, అంటే తన స్థాయికి ఇంకా లోగా తాను మాట్లాడుకోలేదు, తన ప్రవర్తించలేదు. ఎంతో ఉందాగా ప్రవర్తించాడు, డిగ్నిఫైడ్ గా తానున్నాడు, నిజాయితీగా ఉన్నాడు, ఆనెస్ట్ గా ఉన్నాడు, ఇంటెగ్రిటీ కాపాడుకున్నాడు. ఆయన ఎంతో నోబుల్ గా, ఎంతో ఉత్కృష్టమైన ఆలోచన కలిగి ప్రవర్తించాడు. హీ వాజ్ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ హీ వాజ్ రెస్పెక్టబుల్, ఫుల్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిగా తాను జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం ఎన్నోసార్లు బేరాలు ఆడుతుంటాం కదా. మరి అబ్రహాం బేరం బైబిల్ కామెంటర్స్ రాశారు, కానీ ఇక్కడైతే మనకు బేరం ఆడినట్టుగా ఏం లేదు. టక్కున ఆయన చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడు? 400 తులాల వెండిని తూచి ఇచ్చేశాడు. మనం ఎన్నోసార్లు బేరాలు ఆడుతుంటాం. ఆ బేరాల దగ్గరనే మనం మన డిగ్నిటీని కోల్పోతాం. ఏమేమంటా కోపం వస్తుంది, అయ్యకపోతే తీసుకెళ్ళాయా అని ఇలా మాట్లాడుతుంటాం. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన లేదు.
నిజంగా ఒక ప్రైస్ చెప్పినప్పుడు వెంటనే మనం దాన్ని తీసుకుంటామా? చాలా తక్కువ, కొద్ది మంది మాత్రమే అలా తీసుకుంటారు. అబ్రహాం అలా డిగ్నిఫైడ్ గా ప్రవర్తించాడు, ఎంతో హుందాగా ప్రవర్తించాడు, సభ్యత సంస్కారం కలిగిన వాడుగా తానున్నాడు. నిన్ను నన్ను ఇతరులు చూస్తున్నప్పుడు, అది షాప్ లోనైనా మార్కెట్ లోనైనా మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ₹1 దగ్గర, ₹5 దగ్గర అనేక సార్లు మనం బేరమాడుతూ మన కోపతాపాలను, మన యొక్క ఎమోషన్స్ ను బస్ట్ అవుట్ చేస్తుంటాం. మరి అది ఎంతవరకు? అబ్రహాం నన్ను పరీక్షించుకున్నప్పుడు నేను కూడా ఎన్నోసార్లు కాకపోయినా అప్పుడప్పుడు బేరమాడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అబ్రహాం చాలా డిగ్నిఫైడ్ గా తాను జీవించాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాం తాను మంచి సాక్ష్యాన్ని తాను కాపాడుకున్నాడు. ముఖ్యంగా ఇతరుల ఎదుట తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన అన్యుల ఎదుట మర్యాదగా ప్రవర్తించాడు. బైబిల్ చెప్తుంది మనం మర్యాదగా ఉండాలట. ఎవరి ఎదుట? అందరి ఎదుట మర్యాద. కానీ బైబిల్లో అన్యుల ఎదుట ఒక 2 వచనాలు చూద్దాం. 2 వచనాలు చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారిడల మర్యాదగా నడుచుకోవాలి. సంఘానికి వెలుపల మనం మర్యాదగా నడుచుకోవాలి. అలాగే కొలసీ పత్రిక జస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక పేజీ, ఆ పేజీని ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ తీయండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది పక్క పేజీ. 4వ అధ్యాయం 6వ వచనం. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మనం సంఘం వెలుపరి వారిని మర్యాదగా నడుచుకోవాలి, జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి, మాదిరికరంగా ఆదర్శప్రాయంగా నడుచుకోవాలి. ఈ సత్యాలను మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంఘ పెద్దలను ఎన్నుకునేటప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సంఘ పెద్దలను, అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద, అధ్యక్షుడు అంటే పాస్టర్ కాదు. పాస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎల్డర్స్. యాక్చువల్ గా వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే సరే, అది మనం మీరు తర్వాత ఎవరైనా ఈ పాయింట్ మీద ఎవరైనా మీకు అభిప్రాయ భేదాలు ఉంటే నాతో మాట్లాడొచ్చు. అధ్యక్ష పదవిని ఆశించిన అంటే ఎల్డర్స్. ఈ ఎల్డర్స్ కు 7వ వచనం చూడండి. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. అధ్యక్షుడిగా ఉండేవారు. అధ్యక్షుడు అంటే పెద్దలు. అపొస్తల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న పెద్దలను పిలిపించుకొని, దేవుడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను, ఆ మందను మీరు జాగ్రత్తగా కాపాడండి అని అంటాడు పౌలు. కాబట్టి మరి పెద్దలగిన వారు, సంఘ కాపరులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు వెలుపటి వారు ఏ సాక్ష్యం అట? మంచి సాక్ష్యము పొందిన వారమై ఉండాలి. అది అబ్రహాముకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, తానెంతో డిగ్నిటీతో హుందాగా ప్రవర్తించి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడా కూడా చిల్లరగా, చీప్ గా, ఇండిగ్నిఫైడ్ గా తాను ప్రవర్తింపలేదు. దేవుని నామానికి అవమానం ఆయన తేలేదు. ఆ తర్వాత దాన్ని ఎంతో హుందాగా కొంటాడు. కొని ఆ పొలంలో తన భార్యను పాతి పెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి అక్కడ ఆ మాటలు మనం 23వ అధ్యాయంలో ఆ పొలాన్ని కొంటాడు. కొన్న తర్వాత ఆయన ఆమెను పాతి పెడతాడు. చూడండి అక్కడ 19వ వచనం. అలాగున 17 అలాగున మమ్రే ఎదురున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలం, అనగా ఆ పొలమును దాని ఎందలి గోహయు దాని పొలమేర అంతట్లోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతి పెట్టిరి. ఈ రీతిగా అబ్రహాం అక్కడ పాతి పెట్టబడతాడు. క్షమించండి, షారా అక్కడ పాతి పెట్టబడింది. ఆ తర్వాత అబ్రహాం అక్కడ పాతి పెట్టబడతాడు. ఇస్సాకు అక్కడ పాతి పెట్టబడతాడు.
ఇస్సాకు యాకోబు భార్య అయినటువంటి రాహేల్ అక్కడ పాతి పెట్టబడుతుంది. ఆ తర్వాత ఆ యాకోబు ఆయన యొక్క శరీరాన్ని అక్కడ ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వారు తన కుమారుడిని యోసేపు వారు ఆయన అక్కడ పాతి పెట్టినట్టుగా చూస్తాం. ఈ రీతిగా 23వ అధ్యాయంలో అబ్రహాం యొక్క క్యారెక్టర్ మనం చూసాం. అలాగే షారా యొక్క క్యారెక్టర్ కూడా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేకమైన అద్భుతమైన లక్షణాలను మనం చూసాం. ఇక 24 అది ఇస్సాకుకు అది వేరే విషయం. 25వ అధ్యాయంలో అబ్రహాం కూడా చనిపోతాడు. అబ్రహాం చనిపోయి 175 ఏళ్ళు బ్రతుకుతాడు. చనిపోక ముందు ఆయన ఇంకొక స్త్రీని వివాహం ఆడినట్టుగా చూస్తాం. ఆమె పేరు కెతూరా. ఆ కెతూరాకు 6 కుమారులు పుడతారు. వారు అషీరులకు, లెతుషీలకు, లెయుమీయులకు, దెదాను అను మిద్యాను వారికి పురుషులుగా ఉంటారు, అంటే పితరులుగా ఉంటారు. ఆ తర్వాత 5వ వచనంలో చూడండి, వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాం తన కలిగిన యావత్తును ఇస్సాకు ఇచ్చను. వాళ్ళకి ఏదో గిఫ్ట్స్ ఇస్తాడంతే, వారి కొంత ఏదో వరాలు అట్లా గిఫ్ట్స్ గా ఇస్తాడు. కానీ తన ఆస్తి అంతటికి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు ఆయన ఇచ్చినట్టుగా చూస్తాము. అక్కడ చూడండి, అక్కడ అబ్రహాము తన ఉత్పత్తుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడికి ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాం బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాం నిండు వృద్ధాప్యంకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. నీవు నెమ్మదిగా చేర్చబడతావని దేవుడు చెప్తాడు ముందే. అలా నెమ్మదిగా ప్రశాంతంగా అబ్రహాం చనిపోయాడు. 100 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఎంత అద్భుతమైన విషయం. 75 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాంను పిలిచాడు. అబ్రహాం 100 ఏళ్ళు విశ్వాసమైన పాఠశాలలో తాను అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆ పాఠశాలలో మెట్టు వెంబడి మెట్టు కొన్నిసార్లు మెట్లు ఎక్కుతూ కింద పడ్డాడు, దెబ్బలు తగిలించుకున్నాడు, గ్రహించాడు, తిరిగి జాగ్రత్తగా నడిచాడు. ప్రభుతో నడిచి చరిత్రలో ఒక అసమానమైనటువంటి అద్భుతమైన వ్యక్తిగా, చరిత్రలో మరవలేనటువంటి వ్యక్తిగా, చరిత్రను మార్చిన వ్యక్తిగా, చరిత్రలో ఒక దశను మానవాళికి చూపించిన వ్యక్తిగా ఈ మహాజనుడైనటువంటి అబ్రహాం మనకు కనబడుతున్నాడు. మహాదైవజనుడైన అబ్రహాం. కాబట్టి ప్రియులారా, అబ్రహాం జీవితాన్ని ఇక్కడితో మనము ముగించుకుందాం. సో అబ్రహాము, శారా వీరిద్దరి జీవితాలు అద్భుతమైనటువంటి జంటగా, ఆదర్శప్రాయమైన జంటగా, వారు అనేకులకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని, మాదిరిని కనపరిచిన జంటగా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిని మనకు చూపిస్తున్నాడు. మరి మన పితరులను పోలిన వారమై మనం కూడా వారి వలె నడుచుకుంటే ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకొని హుందాగా, నిజాయితీగా, యథార్థంగా, సభ్యత సంస్కారాలు కలిగి చిల్లరగా ప్రవర్తించకుండా ఇహలోక సంబంధించిన వాటి మీద మనసు పెట్టుకొని ఈ లోకంలోనే ఆ లోతు భార్య వల్ల మనం లీనం కాకుండా పరలోకం వైపు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం కొరకు ఆయన ఎదురు చూసినట్టుగా హెబ్రీ పత్రికలో చూస్తాం. ఆ మంచి మాట అక్కడ ఉంటుంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. హెబ్రీ 11:10. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వారిద్దరూ నమ్మారు. ఎక్కడ కూడా దేవుని సంశయించలేదు. అఫ్ కోర్స్ 1-2 సందర్భాల్లో వాళ్ళు కొంచెం ఆలస్యం అయినప్పుడు ఏమవుతుంది అనుకున్నారు, తప్పుడు అడుగులు వేశారు, గ్రహించారు, తిరిగి దేవుని ఎదుకు వచ్చారు, జీవితాలు చక్కబెట్టుకున్నారు. అద్భుతంగా దేవుడు తగిన సమయంలో వాగ్దాన పుత్రునిచ్చాడు. వారింట్లో ఆనందాన్ని అధికం చేశాడు. ఆ పుత్రుని విషయంలో అగ్ని పరీక్ష కూడా వెళ్ళారు. ఆ పరీక్షలో నిలిచాడు. ఫ్లయింగ్ కలర్స్ తో తాను బయటికి వచ్చాడు. ఈ డిస్టింక్షన్ తో పాస్ అయ్యాడు. చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగిన వాడుగా తాను జీవించాడు. ఈ రాత్రి ముగించక ముందు దయచేసి మనల్ని మనం ఆలోచించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. గత 18 అంటే అందరు లేరు అనుకుంటాను. కొంతమంది ఈ మధ్యలో జాయిన్ అయ్యారు, కొంతమంది సగం జాయిన్ అయింటారు.
ఆదాము జీవితం, ఏబేలు జీవితం, హనోకు జీవితం, నోవహు జీవితం, అబ్రహాం జీవితాన్ని గురించి నేర్చుకున్నాం. అలా భక్తుల జీవితాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. నేర్చుకుంటూ ఉండగా మరి మన జీవితంలో కలిగే మార్పు ఏంటంటే, రాజేష్ గారు చెప్తూనే అన్నాడు ఆరంభంలో, ఈ భక్తుల క్యారెక్టర్ గురించి మారుతున్నప్పుడు మన క్యారెక్టర్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి, మన క్యారెక్టర్ను చక్కబెట్టుకోవాలి. అలాగే దేవుని క్యారెక్టర్, దైవ స్వభావం, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో మనం ఎరిగిన వారమై ఆయనకు సమీపస్థలమై జీవించాలని నేర్చుకున్నాం. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అబ్రహాము జీవితమును చాలా చక్కగా విపులీకరించి ఇంత ఆ, చక్కని ఈ యొక్క టాక్ ఎవ్రీ వీక్ నూతనమైన విషయాలు, మరి తెలిసిన విషయాలనే తిరిగి మనం పునర్విమర్శ చేసుకోవడానికి. నాకు ఈరోజు చాలా చక్కని మాట ఒకటి, బేరసారాలు ఆడతాం. బేరాలు ఆడడం నేను చాలా మందిని చూస్తున్నప్పుడు అని నేను నేర్చుకున్నాను ఈ ఈ ఈ దేవుని వాక్యపు వెలుగులోనే. బేరాలు ఆడడంలో 10 రూపాయలకి 20 రూపాయలకి కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బేరం ఆడకుండా తీసుకుంటామా? బేరం ఆడకుండా తీసుకోవడం మనకు అలవాటు ఉండదు. పాపం వాళ్ళు ఎంతైనా జనరల్ గా అక్కడ అబద్ధాలు కూడా ఆడతాం మనం. టమాటాలు 30 రూపాయలు చెప్తే అక్కడ 20 రూపాయలకి ఇస్తున్నారమ్మా అంటాం. మామూలుగా అలా అనేస్తాం. అది అబద్ధం అని కూడా గ్రహించం. అయితే వాళ్ళు చిన్న చిన్న బేరగాళ్ళు, చిన్న చిన్న ఈ యొక్క దుకాణాలు పెట్టుకున్నాం. వాళ్ళతోటి ఏంటండి బేరసారాలు మనం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు బేరం ఆడతారు, ఎవరు బేరం ఆడరు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక 2-3 సార్లు వెళ్ళి, సార్ మేడం బేరం ఆడరు అని వాళ్ళకి అర్థమైతే అప్పుడు మనం చెప్పే మాటలు వాళ్ళకి అంగీకారయోగ్యంగా ఉంటాయి. అందుకని మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు బేరం ఆడం, పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బేరం ఆడం. చిన్న చిన్న వాటిలో బేరాలాడి ఇందాక డిగ్నిఫైడ్ గా ఉండాలనే విషయాన్ని మనం రీఇటరేట్ చేయబడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని క్రైస్తవులుగా ఈ చిన్న చిన్న విషయాలకు బేరాలు ఆడకుండా మనము ఒక అవకాశాన్ని పొందుకొని సువార్త చెప్పే అవకాశం కూడా దాంట్లో ఉంటది. ఇది నాకు మరొకసారి నాకు నా దేవుడు అంకుల్ ద్వారా తిరిగి నేను వినడానికి మరి తిరిగి నేర్చుకోవడానికి సాయం చేశాడు. అదే రీతిగా మన దగ్గర ఉన్న ధనాన్ని పంచుకునే అవకాశం. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కూలీని వాడుకోవడం అంటే ఎందుకు అనుకుంటాం, కానీ వాడుకోవడం అనేది అది మంచిది, వాళ్ళ యొక్క జీవన వృత్తి. సో ఈ విషయాలన్నీ దయచేసి మరి ఇవన్నీ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ నాకు అనిపించింది, నా టేక్ అవే నేను చెప్తున్నాను. సో ఒకళ్ళిద్దరు ఎవరైనా ఒక రెండు మాటలే అంకుల్ అన్నారు కదా లాస్ట్ వీక్ అంతకుముందు కూడా, షేర్ చేసుకోండి. క్లుప్తంగా చెప్పండి, మీరేం నేర్చుకున్నారు, ఏ సత్యాలు నేర్చుకున్నారు, ఏం తీర్మానం చేశారు? అన్మ్యూట్ చేసుకోండి, మీరు ఓపెన్ టు ఆల్, మీరు చెప్పొచ్చు. చాలా సంతోషం సార్, అందరికి ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా ఈ సమాధుల స్థలం గురించి అబ్రహాం గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా గత 3-4 రోజుల నుంచి ఇదే ఆలోచన చేస్తున్నాను సార్. మంచి స్థలం తీసుకోవాలి. అబ్రహాం ఎలా కొనుక్కున్నాడో, మాకు దేవరకథల్లో స్థలం లేదు సమాధులకు. ఇక మొన్న ఒక అతను చనిపోతే సమాధి చేయడం జరిగింది వేరే వాళ్ళ స్థలంలో. అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇంతకుముందు నాది ఊరు కాదు, చనిపోయిన అనేది ఊరు కాదు. అయితే వాళ్ళ స్థలంలో పెడతామని అంటే పెట్టనివ్వలేదు, అబ్జెక్షన్స్ చేసిండ్రు. కానీ వేరే అతను ఒప్పుకొని ఈ ఒక్కసారికి పెట్టుకోండి అని అన్నాడు. దేవుని దయని బట్టి మొన్న 3 రోజుల క్రితము శనివారం రోజు మున్సిపల్ చైర్మన్ అడిగడం జరిగింది. సార్ ఇట్లా పరిస్థితి, నేను పాస్టర్ని, చర్చికి వస్తాడండి, దయచేసి మాకు కొంచెం సమాధి పెట్టేస్తామండి, ఒక మనిషి చనిపోయింది అని అంటే, సరే పెట్టుకోండి పాస్టర్ గారు అని చెప్పడం జరిగింది. నేను కూడా
అంటే మంచి అబ్రహాం లాగా ఒక మంచి స్థలం కొనుక్కోవాలి. మంచి మందిరం అయింది దేవుని దయని బట్టి. ఆ స్థలం కూడా కావాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నన్ను ధైర్యపరిచిండు ఈ వాక్యం ద్వారా. అబ్రహాంకి ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడని ఒక నమ్మకం కుదిరింది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరైనా